ఫోన్లో మాట్లాడే యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఆడపిల్లలు వచ్చి చెప్తుంటారు, అన్నా అమ్మకు తెలిసి నన్ను చంపేస్తుందన్నా, నాన్నకు చెప్పాలనే ధైర్యం లేదు, చెప్పేంత ధైర్యం లేదు, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ ఏమో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇమ్మంటున్నారు. మరి నా పేరెంట్స్ తెలియకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లు తెలిస్తే ఆ సమస్య ఎట్టి వస్తుందో తెలీదు. అవతల వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సరదాగా మాట్లాడాను అన్నయ్య, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు, ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు, నా వీడియోస్కి లైక్లు కొట్టాడు, సరదాగా మాట్లాడాను. ఇప్పుడు వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేయాలో తోచట్లేదని దుఃఖపడుతున్నాడు కొంతమంది యవనస్తులు. నీవు ఎలా పడిపోయావు? చిన్నప్పటి నుండి దేవుని మందిలో ఉన్న నీవు ఎలా దోపుడు సొమ్ముగా మారావు? చిన్నతనం నుండి దేవుని మందిలో వారం దేవుని వాక్యాన్ని వింటున్నారే, ఎలా దోపుడు సొమ్ముగా మారావు?